సారు ఇగో ఆయన కొన్ని రోజులు పందిని మేము పొలి చేస్తాం సార్. పొలి చేస్తే గున్నను పట్టుకొని పోయిండు ఆసనాలు. గున్నను పట్టుకొని పోతే సార్ ఆడ పంది పడ్డది, పొలంలో పంది పడ్డది సార్. పొలంలో వేయండి పొలి పోయినాక పొలంలో పంది పడ్డదిరా, ఈ పంది మీద నారా అని అన్నీ అందుకున్నారు సార్. అన్న మాదే మా ఆసనాదర ఎరుకులలో ఉన్నారు సార్. ఎరుకులది కావచ్చు అన్న ఎరుకులలో కావచ్చు, చెప్పు తాగే అన్న అని అన్నాడు. అన్నాక చెప్పు తాగే అన్నాక కొండవచ్చి తింటే తినిపోరా, తింటే తినిపో నువ్వు కొండబొమ్మని అన్నలే. రాంగ ఆసనాథ ఊళ్ళో పట్టిండాడు సార్. పట్టుకొచ్చినాక అన్నాడు కదా పందిని కొండపోయి అక్కడ కాలబెట్టినాక మళ్ళా ఏం చేసిండు కదా బండి తీసుకున్నారట. బండి తీసుకొని పందిని తీసుకోబొమ్మాయనని కూడా ఆయన తీసుకొచ్చి సార్లకు అప్పచెప్పిండట. ఈయన మా ఆయన తీసుకొచ్చి అప్పచెప్పిండట. అప్పచెప్పినాక కూడా ఈయన తీసుకొచ్చినట్టు కొట్టిరట బాగా. ఆ బండి తీసుకున్నారు. బండికి ఇన్ని పైసలు కట్టుర్రి, నీ బండి నీకు ఇస్తానట. వేరేటైన ఆసనాలు అయినా వాడ నెంబరు ఆయన మధ్య నుండి పైసలు కట్టురా బాబు నువ్వు, నీ బండి నీకు ఇస్తారు అని అన్నాక ఆ మధ్యవర్తి తీసుకొచ్చి పైసలు కట్టినట. ఎంత 25,000 ఎంత కట్టినట. సార్లు కట్టమన్నాక బండి 3 నెలలు అవుతుంది సార్. బండి ఇస్తలేరు, పైసలు కట్టిండు ఆల్రెడీ. ఆయన లోపల కొట్టిరట బాగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.